సో ఈరోజు వాక్యము ఆశగల ప్రాణాన్ని సంతృప్తిపరిచే దేవుడు, గాడ్ హూ సాటిస్ఫైస్ ద హోప్ఫుల్ సోల్. సో ఇది మనకు దేవుడు ఇచ్చిన వాక్యము. ఎస్, ఆయన ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అసలు దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకుంటున్నాము, అది కరెక్టేనా? మనం ఆశ ఒక దాని మీద పెట్టుకుంటున్నాము, అది కరెక్టేనా? దేని మీద ఆశ పెట్టుకోవడము అది సరి, దేవుడి దృష్టికి ఏది సరి అయినది, ఏది సరి అయిన ఆశ, అవన్నీ కూడా మనము మెడిటేట్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక దొంగతనం చేయాలని ఆశపడుతున్నాడు. సో ఆ ఆశ దేవుడి దృష్టికి కరెక్టా? కాదు. ఒక వ్యభిచారం చేసే వ్యక్తి వ్యభిచారం చేయాలని ఆశపడుతున్నాడు. సో అది దేవుడి దృష్టికి కరెక్టా? కాదు. అలాంటి ఆశలను దేవుడు నెరవేరుస్తాడా? 100% నెరవేర్చాడు. సో ఆ ఆశ దేవుడి చిత్తానుసారంగా ఉండాలి, దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండాలి, దేవుడు మెచ్చేటట్టుగా ఉండాలి. ఇప్పుడు చాలామంది అంటారు, నేను ఆశపడుతున్నాను బ్రదర్, నాకు వస్తే తప్పేంటిది, నేను ఆ అమ్మాయిని ఆశపడుతున్నాను, నేను అబ్బాయిని ఆశపడుతున్నాను, నేను ప్రేమిస్తున్న అబ్బాయి పెళ్ళి జరగాలి ఆశపడుతున్నాను, బట్ ఆ దేవుడి దృష్టికి అది కరెక్టా కాదా? సో ఇలా ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి రోజు సాయంత్రం కాగానే లిక్కర్ తాగాలని ఆశపడతాడు. సో అది నిజమేనా? దేవుడి దృష్టికి కరెక్టేనా? 100% కరెక్ట్ కాదు. సో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పారు కదా మరి నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి. సో ఆశలో దుర్బుద్ధి ఉండకుండా చూసుకోవాలి, దురాశ ఉండకుండా చూసుకోవాలి, అత్యాశ ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇతరుడి ఆస్తి కొట్టేయాలని ఆశ ఉంది. సో అది ఆశను తృప్తిపరుస్తాడా దేవుడు? తృప్తిపరచడు, 100% తృప్తిపరచడు. కాబట్టి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆ ఆశ దేని మీద ఆశ పెట్టుకోవాలి? సో మనందరము కూడా మొట్టమొదటగా ఆశ పెట్టాల్సింది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడంలో ఆశ పెట్టుకోవాలి. వాక్యం వినాలని ఆశ పెట్టుకోవాలి, వాక్యం చదవాలని ఆశ పెట్టుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలని ఆశ పెట్టుకోవాలి, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలని ఆశ పెట్టుకోవాలి, ప్రార్థనలో గడపాలని ఆశ పెట్టుకోవాలి, ఆయనను ఆరాధించాలి, స్తుతించాలని ఆశ పెట్టుకోవాలి, దేవుడితో సహవాసం చేయాలని ఆశ పెట్టుకోవాలి, దేవుడికి దగ్గర కావాలని ఆశ పెట్టుకోవాలి. ఆ రెండో రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో నేను ఉండాలని ఆశ పెట్టుకోవాలి. ఆ రెండో రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో నేను, నా కుటుంబము తరతరాలు ఉండాలని ఆశ పెట్టుకోవాలి. సో అంతేకాని ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన దురాశలు మనము పెట్టుకోవడం వల్ల దానివల్ల వచ్చే ప్రయోజనము ఏమీ లేదు. అందుకే అందరూ కూడా ఆశ కలిగి ఉండాలి. ఏమని ఆశ కలిగి ఉండాలి? దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం. సో మనకు దేవుడు బయలుపరిచాడు, ఆయన చిత్తాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక మనందరికీ కూడా బయలుపరిచాడు. దాని ప్రకారంగా నడవాలని ఆశ పెట్టుకోవాలి. ముఖ్యంగా వాక్యానుసారంగా నడవాలని, వాక్యం వినాలని ఆశ పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం వదిలేసి ధనం సంపాదించాలని, ధనము మీద, ఆస్తుల మీద, పాస్తుల మీద, లేకపోతే వేరే వాటి మీద ఆశ పెట్టుకుంటున్నాము. సో అది పెట్టుకోవాలి, కానీ ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి మాత్రమే ఇవ్వాలి. సో ఫస్ట్ ప్రియారిటీ దేవుడి మీదనే ఆశ పెట్టుకోవాలి. ప్రతిరోజు నేను దేవుణ్ణి వెతకాలి అనే ఆశ కలిగి ఉండాలి. ఒక 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 వ్యక్తి, ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారం కోసం ఎలాగైతే ఆశ పెట్టుకొని ఉంటారో, మనము మన దేవుడి కోసము ఆకలి కలిగి ఉండాలి, దాహం కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. సో ఇవన్నీ చూద్దాము. ఈ లోక సంబంధమైన విచారణ వాటికంటే ముందు ఫస్ట్ ప్రియారిటీ మాత్రం గాడ్కే ఇవ్వాలి. మన అందరము దాని మీద ఆశ కలిగి ఉండాలి. అప్పుడు ఆయన తృప్తిపరుస్తాడు. ఇప్పుడు నా ఆశ అనేక మందికి వాక్యం బోధించాలి, అది నా ఆశ. అనేక మందికి ప్రార్థనలు చేయాలి, అనేక మందికి బంధకాల నుంచి రోగులను స్వస్థతపరచాలి, బంధకాల నుంచి విడుదల కలిగించాలి, అది నా ఆశ. లేకపోతే అనేక మందికి భోజనం పెట్టాలి, అది నా ఆశ. సో ఇవన్నీ దేవుడి చిత్తానుసారమైన ఆశలు. అంతేకాని ఇతరులను మోసం చేయాలి, ఇతరులను మోసం చేసైనా, అన్యాయం చేసైనా కూడా నేను డబ్బు సంపాదించాలి, సో ఇలాంటి ఆశలు ఉంటే దేవుడు నెరవేర్చడు. అందుకే ఆశపడ్డ ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆ ఆశ దేవుడి చిత్తానుసారంగా ఉండాలి, దేవుడికి వ్యతిరేకంగా ఉండకూడదు. చూద్దాము. సో కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనము, ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. సో చెప్పాను కదా, ఏ ఆశ పెట్టుకోవాలి, ఎలాంటి ఆశలను తృప్తిపరచాడు. ఒక దొంగతనంకి వెళ్ళాలని ఆశపడుతున్నాడు, అది తృప్తిపరచడు దేవుడు. ఒక వ్యక్తి వ్యభిచారం చేయాలని ఆశపడుతున్నాడు, అది తృప్తి చేయడు దేవుడు. ఒక వ్యక్తి లిక్కర్ తాగాలని ఆశ, డ్రగ్స్ తీసుకోవాలని ఆశపడుతున్నాడు, దేవుడు దానిని తృప్తిపరచడు. సో నువ్వు దేవుడి చిత్తానుసారంగా ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన ప్రాణమును ఆయన తృప్తిపరిచి
ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. సో ఆకలి కొన్న సమస్త భూలోకంలో, ఈ భూలోకంలో కొన్ని కోట్ల జీవరాశులు, జలరాశులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా 3 పూటల భోజనం పెట్టి ఆయన పెంచుతున్నాడు, మనతో సహా పోషిస్తున్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. సో కాబట్టి మన దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మనం కూడా చాలా విషయాలలో ఆశ కలిగి ఉండాలి. నేను స్వస్థత పొందుకోవాలని ఆశ కలిగి ఉండాలి. అలాగే నేను నీతి మార్గంలో నడవాలనే ఆశగా ఉండాలి. పరిశుద్ధమైన మార్గంలో నడవాలనే ఆశ ఉండాలి. పరలోక రాజ్యంలో నివసించాలనే ఆశ కలిగి ఉండాలి. దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలనే ఆశ కలిగి ఉండాలి. దేవుడికి ఇష్టమైనయే చేయాలనే ఆశపడి ఉండాలి. దేవుడికి ఇష్టమైనయే చూడాలనే ఆశపడి ఉండాలి. దేవుడికి ఇష్టమైనయే మాట్లాడాలని ఆశపడి ఉండాలి. సో అలాంటి వాటిని దేవుడు తృప్తిపరుస్తాడు. అంతేకాని ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశపడ్డప్పుడు తృప్తిపరచడు దేవుడు. సో ఫస్ట్ గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ గాడ్. అప్పుడు ఆయనే నీకేం కావాలి, వీసా కావాలా, జాబ్ కావాలా, ప్రమోషన్ కావాలా, ఇల్లు కావాలా, లేకపోతే ఇంకేమి కావాలో అవన్నీ కూడా ఆయన ఇస్తాడు. ఫస్ట్ మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని ఆశ పట్టుకోవాలి. మొట్టమొదట ఆయనను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలని ఆశ పెట్టుకోవాలి. ఆయన వాక్యాన్ని చదవాలని ఆశ పెట్టుకొని వాక్యానుసారంగా బ్రతకాలని ఆశ పెట్టుకోవాలి. అప్పుడు ఆయన నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. సో ఫస్ట్ ప్రియారిటీ ఇస్ ద గాడ్. ఓకే, ఆకలి కొనిన వారిని ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. సో దేవుడి అందు ఏమంటున్నాడు? నమ్మకం ఉంచండి, దేవుడి మీద నమ్మకం ఉంచండి. తప్పకుండా మన ఆశ అడియాశ కాదు, మన ఆశలన్నిటిని నెరవేరుస్తాడు. మనకు ఈ భూలోకంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా నెరవేరుస్తాడు. నువ్వు కష్టపడి సంపాదించుకోవాలని ఆశపడుతున్నావు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ కష్టపడకుండానే సంపాదించాలని ఆశపడ్డావు అనుకో, అది అత్యాశ అవుతుంది. నీ ఆస్తి నీకు ఉండాలని ఆశపడుతున్నావు, అది దేవుడు ఇస్తాడు. కానీ పక్కోడు ఆస్తి కూడా నేను కొట్టేయాలనుకుంటున్నాను అనుకో, ఆశపడుతున్నాను అనుకో, అది దేవుడు ఇవ్వడు. సో అత్యాశ అవుతుంది. సో ఆశపడ్డ ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు, కానీ అత్యాశగా ఉన్న ప్రాణాన్ని తృప్తిపరచడు. సో అందుకే మనం ఆశపడే దాంట్లో నీతి ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది, పవిత్రత ఎంత ఉంది, పరిశుద్ధత ఎంత ఉంది, న్యాయం ఎంత ఉంది, నియత ఎంత ఉంది, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. సో యెహోవా యందు నమ్మిక ఉంచు, దేవుడు మందే మాత్రమే నమ్మిక ఉంచు. నువ్వు సంపాదించిన డబ్బు మీద నమ్మకం పెట్టుకోకు, నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తుల మీద, పదవుల మీద నమ్మకం పెట్టుకోకు, దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో. మేలు చేయము, దేశమందు నివసించు, సత్యమును అనుసరించము, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చూసారా, మన హృదయంలో ఎన్నో చెప్పుకోలేని ఆశలు ఉంటాయి, చెప్పుకోలేని కోరికలు ఉంటాయి, చెప్పుకోలేని వాంఛలు ఉంటాయి. వాటన్నిటిని కూడా నేను తీరుస్తానంటున్నాడు. ఎప్పుడు యెహోవాను బట్టి సంతోషించము. చాలామంది ధనం ఉందని సంతోషిస్తారు, అందం ఉన్నదని సంతోషిస్తారు, ఆస్తులు ఉన్నాయని సంతోషిస్తారు, పాస్తులు ఉన్నాయని సంతోషిస్తారు, కారు బంగ్లాలు ఉన్నాయని సంతోషిస్తారు. బట్ మనము మాత్రము మన దేవుడు ఉన్నాడని మాత్రము సంతోషించాలి. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, మన హృదయ వాంఛలను తీరుస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హృదయంలో కొన్ని వాంఛలు ఉంటాయి. ఏంటి? మంచి ఉన్నత చదువులు చదువుకోవాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని, మంచి ఉద్యోగము చేయాలని, మంచి లైఫ్ ఉండాలని, లైఫ్ స్టైల్ ఉండాలని. తప్పు లేదు, అలా ఆశ కలిగి ఉండడంలో తప్పు లేదు. సో దానిని నువ్వు అవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ ఉన్నా లేకపోయినా నాకు ఈ దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు సంతోషిస్తావో అప్పుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఎందుకు? నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నాకు చాలు అన్న సంతోషం ఉంటుంది, చూసావా? అప్పుడు నీ హృదయ వాంఛలు నెరవేరుస్తాడు. ఒకటి లేదని, ఒకటి లోటు ఉందని బాధపడద్దు. ఎప్పుడు కూడా ఒక లోటు ఉంది, ఒక లోపం ఉందని బాధపడద్దు. దేవుడు మన తోడు ఉన్నాడు, దేవుడు మనకు దేవుడే ఉన్నాడు, యేసయ్య అని నువ్వు ఆశపడి ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. సో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, దేవుడికి అప్పజెప్పేసాయి. ఆయనే నీ హృదయ వాంఛలను నెరవేరుస్తాడు, నీ హృదయంలో ఉన్న కోరికలను నెరవేరుస్తాడు. కాబట్టి యెహోవాకు అప్పగింపు. నువ్వేం జాబు ప్రయత్నమా, వీసా ప్రయత్నమా, ఇల్లు ప్రయత్నమా, ఉద్యోగ ప్రయత్నమా, బిజినెస్ ప్రయత్నమా, ఇవన్నీ కూడా నువ్వు ప్రేట్ చేసి దేవుడికి వదిలేసాయి. ఆయన నమ్ముకో, ఆయన మీద ఆధార పెట్టుకో, ఆయన మీద నువ్వు స్థిరపడు, బలపడు, ఆయన మీదనే ఆనుకో. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అదే కార్యం అంటే మన హృదయంలో కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని ఆశలు మనం 10 మందికి చెప్పుకోలేము. అలాంటి చెప్పుకోలేని ఆశలు కూడా దేవుడి చిత్తమైతే అవి కూడా నెరవేరుస్తాడు.
సో సామెతలు 10వ అధ్యాయం 2వ వచనము, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. అంటే దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు, భక్తిహీనులు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసి ధనము సంపాదించిన వారి లాభము, వాళ్ళ వారి ధనము లాభకరము కాదు, అది వాళ్ళకు ఉపయోగపడదు. నీతి మరణం నుండి రక్షించును. సో ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నీతిగా ఉండు, నువ్వు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు అంటున్నాడు. సో ఇప్పుడు ఆశపడుతున్నాను నేను కొన్ని విషయాలలో, నేను అవినీతిగా ఉన్నాను, దేవుడు తృప్తిపరచలేడు. నీతిగా ఉండు, అప్పుడే తృప్తిపరుస్తాడు. పరిశుద్ధంగా ఉండు, అప్పుడే తృప్తిపరుస్తాడు. పవిత్రంగా ఉండు, అప్పుడే తృప్తిపరుస్తాడు. అంతేకాని నేను నిజాయితీగా ఉండను, అవినీతిగా ఉంటా అన్నప్పుడు దేవుడు మన ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచాడు. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తి హీనుని ఆశను భంగము చేయను. చూసారా, నీతిమంతుని ఆకలి గొననీయడు అంటే దేవుడు నీ ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచాలనుకున్నప్పుడు కొన్ని క్వాలిఫికేషన్ చూస్తున్నాడు. నీతి అనే క్వాలిఫికేషన్ని చూస్తున్నాడు. నీతి అనే క్వాలిఫికేషన్లో మనము పాస్ కావాలి, దాన్ని మనం సాటిస్ఫై కావాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ దేవుడి చిత్తానుసారంగా బ్రతకట్లేదు, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను, దేవుడికి నీతి బదులు అన్యాయంగా బ్రతుకుతున్నాను, అవినీతిగా బ్రతుకుతున్నాము అనుకో, దేవుడు ఆ ప్రాణాలను తృప్తిపరచలేడు. ఎప్పుడైతే నువ్వు నీతి అనే వస్త్రాన్ని ధరించుకుంటావో, పవిత్రత పరిశుద్ధత అనే వస్త్రాన్ని ధరించుకుంటావో, అప్పుడు నువ్వు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. సో నీతిమంతునికి ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. సో భక్తిహీనుడు అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళ ఆశ ఉంటుంది చూసారా, వాళ్ళ భంగము చేస్తాడట. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, నేను దొంగతనానికి వెళ్ళాలి ప్రభువా, నాకు సహాయం చేయంటే ఆయన సహాయం చేయడు, ఆయన్ని దొరకబట్టిస్తాడు. ఒక డ్రగ్స్ తీసుకునే వ్యక్తి, నాకు డ్రగ్స్ తీసుకోవడానికి డబ్బులు కావాలి ప్రభువా అన్నప్పుడు ఆయన దేవుడు సహాయం చేయడు. వాళ్ళందరూ భక్తిహీనులు, వాళ్ళ ఆశము భంగము చేస్తాడు, అంటే వాళ్ళ ఆశను నెరవేర్చాడు దేవుడు. సో యెహోవా నీతిమంతుని ఆశను మాత్రమే ఆయన నెరవేరుస్తాడు, పరిశుద్ధుని యొక్క ఆశ మాత్రమే నెరవేరుస్తాడు. సో చూసారా, లోతైన మర్మము ఇది. సో ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు కదా బ్రదర్, నేను ఎన్నో ఆశలు ఉన్నాయి, నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, కానీ ఎందుకు నేను పొందుకోలేకపోతున్నాను? ఒకటి, పొందుకోవాలంటే మనం నీతిగా ఉండాలి, పొందుకోవాలంటే దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండాలి, పొందుకోవాలంటే దేవుడి ముందు నిందారహితుడుగా ఉండాలి, పొందుకోవాలంటే అది దేవుడి చిత్తంలో ఉండాలి. చెప్పాను కదా, ఒక దొంగ బ్యాంకు కన్నం వేయాలని ప్రార్థించినప్పుడు దేవుడు వినడు, తోడుగా ఉండడు, ఆయనకు అది ఇష్టం ఉండదు. ఒక వ్యక్తి వ్యభిచారం చేయాలని ఆశపడ్డప్పుడు దేవుడు తోడుగా ఉండడు, అది ఇష్టం ఉండదు దేవుడికి. సో నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి, అప్పుడు నువ్వు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. సో సామెతలు 10వ అధ్యాయం 24వ వచనం, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. చూసారా, మనకు దేవుడు మనం ఆశించినది దొరుకుతుంది. మన వీసా కావచ్చు, జాబ్ కావచ్చు, కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అదే మనము సంపాదించుకోవడం దేవుడి చిత్తము, ఉన్నత చదువుకోవడం దేవుడి చిత్తము, మా సొంత గృహంలో ఉండడం దేవుడి చిత్తము. సో ఇవన్నీ దేవుడి చిత్తాలు. సో ఇవన్నీ మనం ఆశిస్తున్నాము, 3 పూటల భోజనం ఆశిస్తాం, మంచి పట్టు వస్త్రాలు ఆశిస్తాము, మనం ఉండడానికి మంచి గృహం ఉండాలని ఆశిస్తాము, మన ఎన్నో రకాలుగా మనం స్థిరపడాలని ఆశిస్తాము, తప్పు లేదు, అది దేవుడికి ఇష్టమే. కానీ ఆశించినది మనకు దొరకాలంటే నీతిగా బ్రతుకు అంటున్నాడు. సో నీతిగా బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా, నన్ను ఇంకా నీతిమంతుడిగా మార్చండి, ఇంకా పరిశుద్ధుడిగా మార్చండి, ఇంకా పవిత్రుడిగా మార్చండి, ఇంక్రీజ్ మై రైచియస్నెస్, ఇంక్రీజ్ మై హోలీనెస్, ఇంక్రీజ్ మై ఫెయిత్ అని ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? మనము నీతిలో అభివృద్ధి చెందాలి. ఎందుకు? మనం ఆశించినది దొరకాలంటే. ఆశ కలిగి ఉండడంలో తప్పు లేదండి, ఆశ లేకపోవడమే తప్పు. అది డబ్బు సంపాదించుకోవాలి అండ్ వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుడి చిత్తంలో నేను ఉండాలి, మంచి మంచి లైఫ్ ఉండాలి, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి, 10 మందికి నేను సహాయం చేసే పొజిషన్లో ఉండాలి. ఇలా ఆశ కలిగి ఉండడంలో తప్పు లేదు. నీతిగా ఉండాలి, ఆశ కలగడంలో తప్పు లేదు. సో ఇలాంటి వాటిని దేవుడు నెరవేరుస్తాడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సో నీతిమంతులు ఆశిస్తున్నది దొరుకుతుంది. సో వాళ్ళు ప్రార్థన చేయకపోయినా దేవుడు కొన్ని సందర్భాల్లో ఇచ్చేస్తాడు. అందుకే మన నీతికి దేవుడు రివార్డ్ ఇస్తాడు, మన పరిశుద్ధతకు దేవుడు రివార్డ్ ఇస్తాడు, మన యొక్క ప్రార్థనలకు దేవుడు రివార్డ్, మన పవిత్రతకు దేవుడు రివార్డ్ ఇస్తాడు, మన చారిటీస్కి దేవుడు రివార్డ్ ఇస్తాడు. ప్రతి దానికి కూడా దేవుడు మంచి కార్యాలన్నిటికి కూడా ఆయన మనకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. సో ఇప్పుడు మనం ఆశపడ్డది దొరకాలంటే జస్ట్ బై డిఫాల్ట్ వన్ పాయింట్ వీ షుడ్ సాటిస్ఫై గాడ్, దట్ ఈస్ ద నీతిమంతుడు. నీతిగా ఉండడం అది ఆశీర్వాదకరము. ఎప్పుడైనా నీతిగా ఉండడం మనకు ఆశీర్వాదకరము.
సో కీర్తన గ్రంథము 42 అధ్యాయం 1 వచనము, దుప్పి నీటి వాగుల కొరకు, దుప్పి అంటే ఒక డీర్ కావచ్చు, లేకపోతే ఒక జింక పిల్ల కావచ్చు, నీటి వాగు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఇది మన అందరము డబ్బు గురించి ఆశపడుతున్నాము, బంగ్లాల గురించి ఆశపడుతున్నాము, లేకపోతే లేనిపోని పోగళ్ళ గురించి ఆశపడుతున్నాము. కానీ ఎంతమంది నిజంగా దేవుడి విషయంలో ఆశపడుతున్నాము? ఈ దేవుడు నాకుంటే చాలు, ఈ దేవుళ్ళో ఇంకా ఎదగాలి, ఇంకా వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, ఇంకా ఆరాధన చేయాలి, స్తుతించాలి, ఈ దేవుడికి ఇంకా ఏకం కావాలి, ఈ దేవుళ్ళో ఇంకా నేను నడవాలి, ఇంకా దేవుళ్ళో నేను ఎదగాలి, ఇంకా దేవుణ్ణి నేను ప్రత్యక్షతను చూడాలి, దేవుణ్ణి ఇంకా నేను ఎదుర్కోవాలి. సో ఇలా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఒక జింక పిల్ల నీటి వాగుల కొరకు ఎప్పుడెప్పుడు ఆకలి వస్తుందా, ఎప్పుడెప్పుడు దాహం అవుతుందా, ఎక్కడెక్కడ నీళ్లు దొరుకుతుందా అని ఆశపడ్డట్టు మనం ఎవరి కోసం ఆశపడాలి? నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. మనం దేవుడి కొరకు ఆశ పెట్టుకోవాలి. అప్పుడే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడే నీకు అనుగ్రహించబడతాయి మిగిలినవన్నీ కూడా. సో ఆయన నీతి ఏంటి, ఆయన పరిశుద్ధత ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. నేర్చుకొని దాని ప్రకారంగా నడవాలి. పాత జీవితాన్ని వదిలేయాలి, కొత్త జీవితాన్ని ప్రతిరోజు మనం మొదలు పెట్టుకోవాలి. అందుకే దేవుణ్ణి అడగాలి, అయ్యా నాలో ఇంకా లోపాలేంటి, నాలో ఇంకా బలహీనతలేంటి, ఇంకా 30 సంవత్సరాలు ప్రార్థించిన ఇదే మాట అనాలి. ఎందుకంటే మనం ఎన్ని చేసినా దేవుడు ఇంకొకటి తక్కువైందంటాడు, ఇంకొకటి మార్చుకో అంటాడు, ఇంకొకటి సరి చేసుకో అంటాడు. కాబట్టి నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. మనం ఎవరి కోసం ఆశ పెట్టుకోవాలి? దేవుడి కోసం ఆశ పెట్టుకోవాలి. అప్పుడు నీ హృదయంలో ఈ అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆశీర్వాదం కావాలనుకుంటున్నావో అవన్నీ కూడా దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా ఆశీర్వదిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్నిటికి మనం ప్రార్థనలు కూడా చేయం, వాటికి జవాబులు వస్తాయి. కొన్నిటికి ప్రార్థనలు చేస్తున్నాము, జవాబు రావట్లేదు. బట్ కొన్నిటికి ప్రార్థనలు చేయకపోయినా కొన్ని జవాబులు వస్తాయి. ఎందుకంటే మనకు ఏది అవసరమో మనకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. మనకు ఏది ముఖ్యమో మనకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. మనకు ఏది కరెక్టో మనకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. కాబట్టి మనందరం కూడా దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో ఆయన నువ్వు సాటిస్ఫై చేయాల్సిందల్లా వాక్యం చదివి సాటిస్ఫై చేయి, వాక్యానుసరంగా నడిచి సాటిస్ఫై చేయి, ప్రార్థన చేసుకొని సాటిస్ఫై చేయి, వర్షిప్ చేసి సాటిస్ఫై చేయి. ఆయన గురించి ఆశ కలిగి ఉండు. అయ్యా ప్రభు ఇంకా నాకు లోతైన సహవాసాన్ని దయచేయని అలా నువ్వు ప్రార్థించుకొని ఆయన విషయంలో నువ్వు ఆశ కలిగి ఉండు. అప్పుడు నీకు కావలసిన ఏ ఆశీర్వాదము భూలోకంలో అయినా కూడా అవే వస్తాయి. అందుకే మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదాలను వెంబడించద్దు, దేవుణ్ణి మాత్రమే వెంబడించాలి, దేవుని మాత్రమే ఆశ పెట్టుకొని ఉండాలి. అప్పుడు నీ హృదయవాంఛల కోరికలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. సో కాబట్టి నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది. చూసారా, మన ప్రాణము దేవుని గురించి తృష్టగొనాలి అంటే దేవుని గురించి కనిపెట్టుకొని ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. జీవము గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. సో జీవం గల దేవుడు, ఈ దేవుడు మన జీవితంలో ఉండడమే గొప్ప అండి. మనం దేవుణ్ణి చాలా నార్మల్గా చూస్తున్నాము. ఆయన గురించి మనకు తెలుసుకుంటే మనకు యాక్చువల్గా పరలోకం ఎలా ఉంటుంది, ఆ పరలోకంలో ఒక్క దేవదూత కనుక భూలోకంలో కాలు పెడితే భూలోకం మొత్తము కూడా అదిరిపోతుందండి. అంత శక్తి ఒక్కొక్క దేవదూతకు ఉంది. అలాంటి శక్తిని తయారు చేసిన దేవుడు, అలాంటి శక్తివంతమైన దేవదూతలను తయారు చేసిన దేవుడికి ఇంకెంత శక్తి ఉండాలి. ఆ సూర్యుడు దేవుడి యొక్క ముఖకాంతి నుంచి క్రాంతిని మనకి ఇస్తున్నాడు, ఆ వెలుగుని మనకి ఇస్తున్నాడు. దేవుడి నుంచి ఆ సన్ రైజ్ని తీసుకొని మనకు వెలుగుని ఇస్తున్నాడు. సో అదే వెలుగు మన దేవుడి దగ్గర ఎంత ఉండాలి. సో మనం ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉన్న సూర్యుడిని మనం చూడలేము, కానీ దేవుళ్ళో ఇంకెంత వెలుగు ఉండాలి. సో దేవుడు అంత ఈజీ కాదు. అంటే ఆయనను ఇమాజినేషన్ మించి ఆలోచించాలి మనం. చాలామంది దేవుడు అంటే జస్ట్ నార్మల్గా అనుకుంటారు. నో 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 ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన పరలోక సింహాసనము, ఆ పరలోకంలో కోట్లాది దేవదూతలు ఆయనను స్తుతిస్తాయి, ఆరాధిస్తాయి. సో ఈ జీవం గల దేవుడు, సజీవుడమైన దేవుడు, మారిచ్చిపోని దేవుడు, జ్ఞానంతో ఉన్న దేవుడు, ఏ టైంకి వర్షాలు ఎక్కడ కురిపించాలి, ఏ దేశంలో సూర్యుడు రావాలి, ఏ దేశంలో చంద్రుడు రావాలి, ఎవరికి ఎన్ని పూటల భోజనం పెట్టాలి, ఆకాశ పక్షులను ఎన్ని పోషించాలి, భూలోకంలో ఉన్న సమస్తాన్ని ఎలా పోషించాలి, ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో సమాధానం రాకపోవచ్చు. ఈరోజు కొన్ని లక్షల సమాధానాలు భూలోకంలో వచ్చాయి తెలుసా. అనేక మంది ఈరోజు స్వస్థత పడ్డారు, అనేక టెస్టిమోనీస్ వచ్చాయి, అనేక మంది క్యాన్సర్ నుంచి హీల్ అయ్యారు వరల్డ్ వైడ్గా. ఐఎమ్ టెలింగ్ అబౌట్ వరల్డ్ వైడ్గా. ఈరోజు అనేక మందికి జాబ్స్ వచ్చాయి, ఈరోజు అనేక మందికి వీసాస్ వచ్చాయి, ఈరోజు అనేక మందికి ఇల్లులు కట్టుకున్నారు, ఎన్నో సాక్ష్యాలు వచ్చాయి. ఈరోజు మన జీవితంలో రానంత మాత్రం చూసారా, దేవుడు అన్ని కోట్ల సాక్ష్యాలు ప్రతిరోజు ఇస్తున్నాడు. ప్రతి జీవితంలో అన్యజనుల ఇంట్లో ఇస్తున్నాడు, స్వజనుల ఇంట్లో కూడా ఇస్తున్నాడు.
సో అందుకే ఈ ప్రాణము కొరకు ఎవరిని కోసం నువ్వు కనిపెట్టుకొని ఉండాలి? దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. జీవము గల దేవుని కొరకు తృష్ట కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చూసారా, ఈ ఆశ ఉండాలి. మనం దేవుడు అంటే ఇష్టము, ప్రేమ ఎక్కువగా పెంచుకోవాలి. దేవుడు అంటే ప్రేమ, ఇష్టము అలవాటు చేసుకోవాలి, ఒక హ్యాబిట్ లాగా అయిపోవాలి. ఒక ఒక డ్రగ్స్ తీసుకునే వ్యక్తి డ్రగ్స్ లేకపోతే ఎలాగైతే విలవిలలాడతాడో, తలతలలాడతాడో, అలాగే నువ్వు ఒకరోజు ప్రార్థన చేయకపోయినా, నువ్వు ఒకరోజు దేవుడి ముందు గడపకపోయినా, నువ్వు ఒకరోజు బైబిల్ చదవకపోయినా, ఒకరోజు వాక్యం వినకపోయినా, మనం కూడా అలా తలతలలాడాలి. అలా అలా ఏంటిది, ఆశ కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి దేవుడి విషయంలో. అదే నిజమైన ఆశీర్వాదం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తామో అదే నిజమైన ఆశీర్వాదం. దేవుణ్ణి ఎప్పుడైతే అనుసరిస్తామో అదే ఆశీర్వాదం. ఈ ఏసయ్యలోనే ఆనందం ఉంది, ఏసయ్యలోనే ఆశీర్వాదం ఉంది, ఏసయ్యను వెంబడించడంలోనే సంతోషం ఉంది. చాలామంది అంటారు, ఈ దేవుని నమ్ముకున్నాక శోధనలు వచ్చాయి, అవన్నీ పక్కకు పెట్టండి. వాళ్ళు కరెక్ట్గా దేవుణ్ణి ఫాలో కావట్లేదు. నువ్వు ఆయన చెయ్యి పట్టుకొని నువ్వు నడుస్తే నీకు ఏ శోధన నిన్ను టచ్ చేయదు, ఏ వేదన నిన్ను టచ్ చేయదు. కాబట్టి ఈ దేవుని కొరకు తృష్ట కొనిచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ట కొనిచున్నది. మన దేవుడు జీవము గల దేవుడు, సజీవుడమైన దేవుడు, నిజమైన దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, గొప్ప దేవుడు, పెద్ద దేవుడు. ఆకాశంలో ఆయన కూర్చుంటే భూలోకంలో ఆయన పాదాలు అంటుకుంటున్నాయట. అంత పెద్ద దేవుడు. ఆ దేవుడి జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత, దేవుడి తెలివి ముందు మన తెలివి ఎంత, ఆ దేవుడి యొక్క మనస్సు ముందు మన మనస్సు ఎంత. సో కాబట్టి దేవుడి విషయంలో ఆశ కలిగి ఉండండి, ఆకలి కలిగి ఉండండి, దాహం కలిగి ఉండండి. సో ఒక చంటి పిల్లవాళ్ళు 1 ఇయర్ లోపు ఉన్న పిల్లలు వాళ్ళకి ఆకలేస్తే ఎలా పాలు ఇచ్చే వరకు, మిల్క్ ఫీడింగ్ ఇచ్చే వరకు వాళ్ళు అరుస్తూనే ఉంటారు. సో అంత దాహము వాళ్ళకు, అంత ఆకలి ఉంటుంది. సో అలాగే మనము కూడా దేవుడి విషయంలో ఆశ ఎక్కువగా ఉండాలి, ఆకలి ఎక్కువగా ఉండాలి, దాహం ఎక్కువగా ఉండాలి. సో ఆయన సన్నిధిలో కనపడాలని, ఆయనకు ప్రార్థన చేయాలని, ఉపవాసం ఉండాలని, వాక్యం చదువుకోవాలని, వాక్యం వినాలని, ఆయనకు మన ద్వారా ఇంక ఏ మహిమ కలిగితే ఆ మహిమ కలగాలని అలా ఆశ కలిగి ఉండాలి. సో అప్పుడు ఆయన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. సో చాలామందికి డబ్బు సంపాదించాలని, వాటి మీద వాటి మీద ఆశ. ఒక ప్రయత్నం చేయి, కానీ అంతగా డబ్బు మీద ఆశ పెట్టుకోకు, అది ఎప్పుడు మన దగ్గర ఉండదు. పదవి మీద ఆశ పెట్టుకోకు, అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అందుకే యెహోవా మీద నమ్మకం పెట్టుకో, యేసయ్య మీద నమ్మకం పెట్టుకో. ఆయన నీకు ఏమి కావాలో అన్నీ ఇస్తాడు. ఆయనకు తెలుసు మనం దేని గురించి ప్రార్థిస్తున్నామో, ఆయనకు తెలుసు మనకు ఏమి కావాలో, అవన్నీ కూడా తెలుసు. సమయానికి ఆయనే సమకూరుస్తాడు. జస్ట్ నువ్వు చేయాల్సిందల్లా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, అదే నీకు ఆశీర్వాదము. నువ్వు చేయాల్సిందల్లా ఆయన మీద ఆశ పెట్టుకో, ఆయనతో గడపాలనే ఆశ పెట్టుకో, ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థించాలని ఆశ పెట్టుకో. చాలు, మిగిలినంతా కూడా దేవుడు చూసుకుంటాడు. సో లీవ్ ఎవ్రీథింగ్ అండ్ స్పెండ్ టైం విత్ గాడ్. అందుకే మొత్తాన్ని వదిలేసి, నీకున్న సమస్తాన్ని వదిలేసి, మైండ్లకి హార్ట్లకి వదిలేసి దేవుడితో గడపడం మొదలుపెట్టు. ఆయన అన్నీ ఇస్తాడు, అన్నీ సమకూరుస్తాడు. దేవుడికి దూరంగా ఎప్పుడు బ్రతకద్దండి, దేవుడికి దగ్గరగా బ్రతకాలి ఎప్పుడైనా కూడా. అదే నిజమైన ఆశీర్వాదము. యేసయ్యను వెంబడించడంలోనే ఆశీర్వాదం ఉంది, యేసయ్యను వెతకడంలోనే ఆశీర్వాదం ఉంది, యేసయ్యను అనుసరించడంలోనే ఆనందం ఉంది, సంతోషం ఉంది. అందరూ కూడా లోకం గురించి వెతుకుతున్నారు, లోకంలో ఉన్న ఆనందం గురించి వెతుకుతున్నారు. కాదండి, నిజమైన ఆనందము నువ్వు దేవుడి మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే నీ మనసులో నిలుపుకుంటావో, నిజమైన ఆనందము నువ్వు ఎప్పుడైతే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరిస్తావో, ప్రేమిస్తావో, అప్పుడు నీకు నిజమైన ఆనందం ఉంటుంది. కాబట్టి మన మైండ్ సెట్ మార్చుకోవాలి. సన్నిధిని నేను ఎప్పుడు కనబడదేను, యెహోవా మందిర ఆవరణలను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. చూసారా, సొమ్మసిల్లడం అంటే ఇక బలహీన పడిపోతుంది, అంటే ఇక బలము లేక, అంటే దేవుడి కోసం వేచేసి దేవుడిలో గడపాలనే ఆశ కలిగి వాళ్ళు ఏంటంటే ఇక డీపర్ లెవెల్కి వెళ్తున్నారు. జీవం గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయం, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. సో ఇప్పుడు అర్థమైందా, మనం దేని మీద ఆశ పెట్టుకోవాలి, మనం ఇప్పటివరకు దేని మీద ఆశ పెట్టుకున్నాము. సో మిగిలిన ఇవన్నీ ఫ్లేవర్స్, జస్ట్ యాడ్ ఆన్ అంతే. ఇవన్నీ వస్తుంటాయి, డబ్బు వస్తుంటుంది పోతుంటుంది, అండ్ జాబ్ వస్తుంటుంది పోతుంటుంది, ఎడ్యుకేషన్ వస్తుంటుంది పోతుంటుంది, ఏదో ఒకటి వస్తుంటుంది పోతుంటుంది. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో ఏది కూడా పర్మనెంట్ కాదు. మనము అన్ని పర్మనెంట్ గురించి, టెంపరీ గురించే మనము ఆశ పెట్టుకుంటున్నాము.
అర్థమైందా? మనం అందరం కూడా ఇప్పటివరకు టెంపరరీ వాటి మీద, ఈ భూలోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకున్నాం. టెంపరరీ లైఫ్, టెంపరరీ వాటి మీద ఆశ పెట్టుకున్నాం. బట్ వాట్ ఈస్ ద పర్మనెంట్? ఫెలోషిప్ విత్ గాడ్ ఈజ్ ద పర్మనెంట్. దేవుడితో సహవాసము పర్మనెంట్, పరలోక రాజ్యము పర్మనెంట్. సో చూడండి, జీవం గల దేవుణ్ణి దర్శించుటకు, అది ఎక్కడ దర్శిస్తాం? మనం పరలోకంలో దర్శిస్తాం ఆయనను. ఆయన ముందు మనము నిలబడతాము. నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. సో దేవుడి విషయంలో అంత గొప్పగా మనము నిలబడాలి. దేవుడి విషయంలో అంత ఉన్నతంగా ఆలోచించాలి. అందుకే నీ ఊహకు తగ్గట్టు నువ్వు దేవుణ్ణి అనలైజ్ చేయొద్దు. దేవుణ్ణి బిహైండ్ ద లిమిట్ ఆలోచించాలి. బిహైండ్ అంటే నీ శక్తి సామర్థ్యాలకు మించి ఆలోచించాలి. సో ఒక్కొక్క దేవదూతకు ఎంత పవర్ ఉంటుందో తెలుసా? ఈ భూలోకాన్ని మొత్తాన్ని కింది కింది మీదికి చేయగలుగుతుంది. అలాంటి పవర్ ఒక్కొక్క దేవదూతలకు, కొన్ని దేవదూతలకు ఉన్నాయి. అలాంటి పవర్ దేవుడు వాటికి ఇస్తే ఇంకా దేవుడి దగ్గర ఎంత పవర్ ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. సో అసాధ్యమైనదంటూ ఏది లేని దేవుడు. సో ఈ దేవుడు మన తోటి ఉన్నాడు, మనకు నీడై ఉన్నాడు. అండ్ ఇంత గొప్ప దేవుడు, ఈ సర్వాన్ని సృష్టించిన సర్వసృష్టి గల దేవుడు మనల్ని ప్రేమించడం ఏంటి, మనకింత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి, మనందరి మీద ఇంతగా కనుదృష్టి పెట్టుకోవడం ఏంటి? సో అది మనం మర్చిపోయి మన ఇంపార్టెన్స్ మనకే ఉన్నాయి, మన నీతి మనదే, మన న్యాయం నాదే, మన వైపులో మనం వెళ్తున్నాము. సో చూడండి, ఇంత గొప్ప దేవుడికి మనమంటే ఫస్ట్ ప్రియారిటీ. అందుకే సొంత కుమారుని కూడా వద్దనుకున్నాడు. ఎవరైనా వద్దనుకుంటారా? ఎవ్వరు వద్దనుకోలేరు. కానీ ఆయన సొంత కుమారునే వద్దనుకునే అంత ప్రేమ మన మీద ఉంది, అంత ఆశ, అంత అంత గొప్పతనం ఆయనలో ఉంది. కానీ మనము ఈ లోక సంబంధమైన టెంపరరీ లైఫ్ మీద, టెంపరరీ ఆశీర్వాదాల మీద మనము మనసు పెట్టుకొని ఉంటున్నాము. సో దట్ ఈస్ నాట్ రైట్. అది కరెక్ట్ కాదు. సో మనందరం ఇప్పటి నుంచి మన ఫోకస్ దేవుడి వైపుకు తిరగాలి. ప్రాణము ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. చూసారా? ఇప్పుడు మనందరి హృదయాలను కూడా దేవుడు తన వైపుకు తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు మన ఆశ అంతా కూడా దేవుడి మీదనే ఉండాలి. సో ఇప్పుడు కీర్తన గ్రంథము 119 అధ్యాయము 74 వచనంలో, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసారా? వాక్యము నడవాలని, వాక్యం వినాలని, వాక్యము చదవాలని ఆశ పెట్టుకోవాలి ఉండాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యాన్ని చదువుతుంటే దేవుడిని చదివినట్టే, వాక్యాన్ని అనుసరిస్తుంటే దేవుడిని అనుసరిస్తున్నట్టే, వాక్యాన్ని నెరవేరుస్తుంటే దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నట్టే, వాక్యాన్ని తెలుసుకుంటే దేవుడిని తెలుసుకున్నట్టే, వాక్యాన్ని నడుస్తుంటే ఆయన ఆజ్ఞలను కనుగొన్నట్టు, ఆయన ఆజ్ఞానుసారంగా నడుస్తున్నట్టు. అదే వాక్యాన్ని రిజెక్ట్ చేస్తే ఆయనని రిజెక్ట్ చేసినట్టు, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆయనని నెగ్లెక్ట్ చేసినట్టు. అందుకే వాక్యము చదవాలి. ఎంత వీలైతే అంత చదువుతూనే ఉండాలి. ఒక అర్ధగంట టైం దొరికినా, 15 నిమిషాల టైం దొరికినా వాక్యం వినాలి, చదవాలి. ఇంకా ఏదైనా వాక్యము బోధించబడుతుందంటే అక్కడికి వెళ్ళి వినాలి. అందుకే నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. కానీ మనం డబ్బు మీద, పట్టు చీరల మీద, బంగారు నగల మీద, లేకపోతే వెండి మీద, ఇల్లు మీద, జాగ మీద, జాబు మీద, ప్రమోషన్ మీద, వీసా మీద, అన్నిటి మీద ఆశ పెట్టుకుంటున్నాము. బట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ గాడ్. దేవుడి వాక్యం మీద ఆశ పెట్టుకో. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసారా? గాడ్ ఏమంటున్నాడు? మనం దేవుడి వాక్యం మీద పెట్టుకోవాలి. దేవుడి వాక్యంలో మనం ఎదగాలి. వాక్యంలో ఎదగడం గొప్ప ఆశీర్వాదం అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వాక్యం ఎంత బోధించినా ఆశీర్వదించబడను, మీరు ఎంత వాక్యం విన్నా ఆశీర్వదించబడరు. ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుస్తామో, పరీక్షలు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని వదిలిపెట్టకుండా నడుస్తామో, అప్పుడే ఏమవుతుంది? మనము బ్లెస్ అవుతాము. అందుకే రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆశ పెట్టుకోవాలి, దేవుడి వాక్యం మీద చదువుకోవాలి, ప్రార్థించాలి, ఇంకా దేవుల్లో ఎదగాలని అనేకమైన ఆశలు పెట్టుకోవాలి. అందుకే వాక్యమును చదవలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడికి దూరం అవుతున్నట్టు. వాక్యానుసారంగా నడవట్లేదా? దేవుడికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు. వాక్యానికి విలువ ఇవ్వట్లేదా? దేవుడికి విలువ ఇవ్వట్లేదు. సో వాక్యాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు చదవడంలో, సో దేవుడిని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నట్టు. ఈరోజు వాక్యం చదవలేదా? ఈరోజు నువ్వు దేవుడితో సహవాసం చేయనట్టు. సో అందుకే ఆ వాక్యానుసారంగా నడవాలని ఆశ పెట్టుకోవాలి. వాక్యానుసారంగా నడవాలని మనము మనస్సు పెట్టుకొని ఉండాలి. సో అన్నిటి మీద మన మనస్సు ఉంది. మన ఇల్లు మీద ఉంది, మన జాగ మీద ఉంది, మన కారు మీద ఉంది, మన ఉద్యోగం మీద, మన ప్రమోషన్స్ మీద, మన ఎడ్యుకేషన్స్ మీద, పిల్లల మీద, అన్నిటి మీద ఉంది మనకు ఆశ. కానీ వాక్యం మీద ఆశ లేదు. సో ఎప్పుడైతే నువ్వు వాక్యం మీద ఆశ పెట్టుకుంటావో, దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్టే.
ఆశ పెట్టుకొని ఉన్నాను. నాకు మరుగు చోటు నా కెడము నీవే. సో ఆయనే మన కెడము, ఆయనే మన బలము, ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మన పిల్లర్, ఆయనే మన సపోర్ట్, ఆయనే మన సప్లయర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్, ఆయనే మన డాక్టర్, ఆయనే మన సప్లయర్, ఆయనే మన గాడ్ ఫాదర్ అండ్ మాస్టర్, అన్నీ ఆయనే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసారా, ఇప్పటి వరకు మనం వేటి మీద ఆశ పెట్టుకొని ఉన్నాము? సో వాటన్నిటిని క్యాన్సిల్ చేసేయండి. మనందరం కూడా దేవుడి మీద ఆశ పెట్టుకొని, దేవుడి మాటల మీద, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. అందుకే ప్రేయర్ మీట్ అనగానే మనము టైంకి వచ్చి ఉండాలి, ఆ వాక్యాన్ని వినాలి, ఆ వాక్యానుసారంగా నడవాలని కోరుకోవాలి. విన్న వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. చూసారా, ఇది మన ఆస్తి. నేను చాలాసార్లు చెప్పాను, ఇది మనకు వీలునామ పత్రము. మన దేవుడి నుంచి మనకు వచ్చిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది ఈ వాక్యమే. ఈ వాక్యము కొరకు నువ్వు ఆశ పెట్టుకొని ఉండాలి. నీ ధర్మశాస్త్రం, చాలామందికి ధర్మశాస్త్రం అంటే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? వాళ్ళు తప్పులు చేయడానికి ఫ్రీడమ్ ఉండదు కాబట్టి, తప్పులు చేయడానికి వాళ్ళకు ఆ లగ్జరీ ఉండదు కాదు, ఆ ఫ్రీడమ్, ఆ లిబర్టీ ఉండదు కాబట్టి. సో ధర్మశాస్త్రం మన కోసమే, ఈ వాక్యం మన కోసమే. ఈ వాక్యం చదువుకొని పాటించేవాడు నీతిమంతుడవుతాడు. ఈ వాక్యం చదువుకొని పాటించేవాడు పరిశుద్ధుడవుతాడు, పవిత్రుడవుతాడు, నిజమైన మనిషి అవుతాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యాన్ని దేవుడిని వేరు చేయలేము. సో నీ రక్షణ కొరకు నేను ఈ మిగులు ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. సో అందుకే హ్యాపీగా వాక్యం చదివేటప్పుడు మంచి హ్యాపీ మూడ్తో, లేకపోతే ఇష్టపడాలి. అమ్మో ఆ 10 కమాండ్మెంట్సా నా వల్ల కాదు, అమ్మో ఈ వాక్యమా నా వల్ల కాదు, అమ్మో దేవుడు అది చేయొద్దు ఇది చేయొద్దు అన్నాడా నా వల్ల కాదు. ఇష్టపడాలి. నువ్వు వాక్యాన్ని ఇష్టపడాల్సిందే, సంతోషపడాల్సిందే, నువ్వు ఫాలో కావాల్సిందే. నీ మనసు అంగీకరించకపోతే ఏంటి వాక్యము, నువ్వు దేవుడిది కంప్లీట్గా బ్లైండ్గా ఫాలో కావాల్సిందే. వాక్యం నాకు వచ్చింది, నేను ఫాలో కావాల్సిందే, నేను ఫుల్ఫిల్ చేయాల్సిందే అనే ఆశ కలిగి ఉండాలి. అందుకే వాక్యం చదవాలని, ప్రార్థన చేయాలని, వాక్యానుసారంగా బ్రతకాలని, దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలని ఆశ 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 కలిగి ఉండండి. అప్పుడు నీకు ఈ భూలోక సంబంధమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేరుస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక 100 కోట్లు పెట్టి బిల్డింగ్ కొనుక్కున్నాము, అది పరలోకానికి తీసుకెళ్ళలేము. ఒక 50 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాము, దాన్ని పరలోకానికి తీసుకెళ్ళలేము. అవన్నీ కూడా ఇక్కడే వదిలేసిపోతాము. ఇక్కడ వదిలేసిపోయే వాటి మీద మనం మనసు పెట్టుకొని వృధా చేసుకోవద్దు, మనం ఆశ పెట్టుకొని వృధా చేసుకోవద్దు. ఎంత వీలైతే అంత దేవుడి మీద ఆశ పెట్టుకోండి, ఎంత వీలైతే అంత నీ మనస్సు మార్చుకోండి. అంతిమ దినాల్లో ఉన్నాము, ఆఖరి రోజులో ఉన్నాము. దేవుడు రెండో రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చేటప్పుడు మనం ఆయన ముందు నిందారహితుడుగా ఉండాలి. 1,00,000 కోట్లు సంపాదించి మనం పరలోకానికి వెళ్ళకపోతే ఆ 1,00,000 కోట్లు ఉండి కూడా వేస్ట్. ఎందుకంటే మన పరలోకంలో ఒక్క కుర్చీ కూడా కొనలేము డబ్బుతోటి, ఎందుకంటే ఆ డబ్బు ఇక్కడనే వెళ్ళిపోతుంటుంది. అందుకే పరలోకానికి మనం అనుగ్రహించబడాలి, అక్కడికి వెళ్ళాలన్న ఆశ కలిగి ఉండాలి. సో ఒక ధనవంతుడు ఉన్నాడు, సో 1,00,000 కోట్ల ఆస్తి ఉంది, పరలోకానికి వెళ్ళలేదు, నరకానికి వెళ్ళాడు. వేస్ట్ అది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కూడా కొనలేడు, ఎవరి దగ్గర కూడా పరలోకంలో ఒక సీటు కొనలేడు. అదే కనుక ఒక పేదవాడు ఉన్నాడు, పరలోకానికి వెళ్ళాడు. సో అది నిజమైన ధనవంతుడు వాడు. సో కాబట్టి ఎంత వీలైతే అంత, ఎంత మనసుకు నచ్చితే అంత, ఎంత సామర్థ్యం ఉంటే అంత దేవుడితో గడపండి. దేవుడు వాక్యం మీద శ్రద్ధ పెట్టండి, దేవుడితో ఏకం కావాలని ప్రార్థించుకోండి, ఆశ కలిగి ఉండండి, దేవుడి విషయంలో ఆశ కలిగి ఉండండి. మిగిలిన అన్నీ ఇస్తాడు. ఆకాశ పక్షులనే పెంచి పోషిస్తా అన్నాడు కదా దేవుడు. నువ్వెంత నేనెంత, నేను పోషించలేను, అంతకంటే శ్రేష్ఠులు కారా మీరు? ఆకాశ పక్షులను నేను పెంచి పోషిస్తున్నాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని యేసయ్య అన్నాడు తండ్రి గుణం గురించి మనకు తండ్రికి. సో ఆయన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుకకు తీయని దేవుడు నీకోసం ఇంకేమి చేస్తాడు. అందుకే దేవుడి విషయంలో ఎక్కువగా ఆశ కలిగి ఉండి ఆయన వైపుకి మనసుకు తిరగాలి. మన హృదయాలు ఆయనకు అర్పించుకోవాలి. మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు అన్నీ కూడా దేవుడికి చిత్తానుసారంగా ఉండాలి, దేవుడికి వ్యతిరేకంగా ఉండకూడదు. సో ఈరోజు కూడా డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అండ్ కనెక్ట్ విత్ గాడ్, సిట్ విత్ గాడ్ మోర్ అండ్ మోర్ టైం. ఎక్కువసేపు గడపండి, అప్పుడే నీకు సంతోషం, అప్పుడే నీకు ఆనందం, అప్పుడే నీకు ఆశీర్వాదం ఇవన్నీ కూడా వస్తాయి. చాలామంది ఎక్కడెక్కడో సంతోషాలు వెతుకుంటున్నారు. యేసయ్యలోనే సంతోషం ఉంది, యేసయ్యలోనే ఆనందం ఉంది. ఎక్కడెక్కడో ఆశీర్వాదం గురించి వెతుకుతున్నారు, యేసయ్యలోనే ఆశీర్వాదం. ఆ పరలోక రాజ్యమే నిజమైన పర్మనెంట్ ఆశీర్వాదం. అర్థమవుతుందా? పర్మనెంట్ ఆశీర్వాదం. మనం టెంపరరీ వాటి మీద మనసు పెట్టుకుంటున్నాము. లీవ్ ఇట్. టెంపరరీ లైఫ్ మనది కాదు, పర్మనెంట్ లైఫ్. వీఆర్ ద పర్మనెంట్ సిటిజన్ టు హెవెన్. సో అందుకే ఎక్కువగా మ్యాక్సిమం 100 to 100% ట్రై యువర్ లెవెల్ బెస్ట్.
టు స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండ్ టైమ్ విత్ దిస్ వరల్డ్. ఎక్కువగా స్పెండ్ చేయండి, అదే మనకు ఆశీర్వాదంగా మారుతుంది. అప్పుడు నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా, కొన్ని విషయాల్లో అడగకపోయినా కూడా నీకు సమాధానం ఇస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. అందుకే ఇప్పుడు అర్థమవుతుందా, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. సో ఇప్పుడు మనం వేటి మీద ఆశ పెట్టుకోవాలో వాటి మీదనే ఆశ పెట్టుకోవాలి, మిగిలిన వాటి మీద కొట్టిపారేసుకోవాలి. కీర్తన గ్రంథము 130 అధ్యాయము 5వ వచనము, యెహోవా కొరకు నేను కన్ని పెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుడి కొరకు కనిపెట్టుకో, దేవుడి కొరకు నీ ప్రాణము, నీ మనస్సు, నీ ఆలోచనలు ఆయన కొరకు కనిపెట్టుకో, ఆయన మాట మీద ఆశ పెట్టుకో, ఆయన మాటల మీద ఆశ పెట్టుకో. అప్పుడు నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి దగ్గరగా అవుతావో అప్పుడు నీ కష్టాలు దూరం అవుతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుడికి దగ్గర అవుతావో నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు. ఎప్పుడైతే దేవుడికి దూరం అవుతావో అపవాది నీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మెస్ చేసిపోతాడు, అంటే డిస్టర్బ్ చేసిపోతాడు లైఫ్ని, మన లైఫ్ని డిస్టర్బ్ చేసి వెళ్తాడు. అందుకే దేవుడితో ఎక్కువసేపు గడపండి, ఆయన వాక్యాలు వినండి, ఆయన ప్రార్థనలు చేయండి, ఆరాధించుకోండి, స్తుతించుకోండి, ఇంకా ఎక్కువగా తెలుసుకోండి. ఈ భూలోకానికి మనం ఎందుకు వచ్చాం తెలుసా? యూ షుడ్ నో ద జీసస్ క్రైస్ట్. అందుకే నువ్వు వచ్చావు భూలోకానికి, అంతేకాని వాటి గురించి వీటి గురించి తెలుసుకోలేదు. ఎందుకు? పరలోకంలో మనము యుగ యుగంలో ఆయన వరకు ఆయనతో ఉంటాము కాబట్టి ముందుగానే మనకు ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్, ముందుగానే ఇది ఒక ఒక లెసన్ లాగా మనందరికీ కూడా చూపిస్తున్నాడు. సహవాసం ఎలా చేయాలో ఇవన్నీ చూపిస్తున్నాడు. అందుకే ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనను వెంబడించేవాడు ఎవరు కూడా సిగ్గునొందరు, ఆయనను వెంబడించేవారు ఎవరు కూడా నశించారు, ఆయన్నే తప్పించి తండ్రి దగ్గరికి ఎవరు రారు. సో ఆయన్నే వెంబడించండి. సో దేన్ని వెంబడించకండి, ఆయననే వెంబడించండి. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఈ దేవుడు నీ జీవితంలో ఉన్నాడు, ఈ దేవుడు యొక్క కృప నీ జీవితంలో ఉంది. ఈ దేవుడు పరలోకంలో ఉండి నీకు ఇప్పటి వరకు కొన్ని వందల సాక్ష్యాలు ఇచ్చాడు, వందల సాక్ష్యాలు అందరికీ కూడా. I got many testimonies, hundreds of testimonies. You people also got many testimonies, hundreds of testimonies from God. ఆయన పరలోకం నుంచి కొన్ని వందల సాక్ష్యాలు మనకి ఇచ్చాడు. సో అలాంటి దేవుణ్ణి వదిలేస్తే ఎంతవరకు కరెక్ట్? అలాంటి దేవుణ్ణి మీద ఆశ పెట్టుకోకుండా, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వకుండా వేరే వాటి మీద ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే ఎంతవరకు కరెక్ట్? సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే మనము దేవుడి విషయంలో ఆశ పెట్టుకొని ఉండాలి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. సో ఇది ఇంపార్టెంట్. సో అందుకే ఇప్పటి నుంచి మన ఫోకస్, మన మైండ్ సెట్ అన్నీ కూడా మారిపోవాలి, రిన్యూ కావాలి. ఎందుకంటే వాక్యం మనకు ప్రత్యక్షమైంది, ఈ వాక్యము మనల్ని తీసుకెళ్తుంది, దైవ మార్గంలోకి తీసుకెళ్తుంది. అందుకే మనం భూలోకానికి వచ్చింది, అందుకే మనము పరలోకానికి తెలుసుకొని, దేవుడి గురించి తెలుసుకొని పరలోకానికి వెళ్ళడానికి మనం భూలోకానికి వచ్చాము. డోంట్ వేస్ట్ యువర్ టైం, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే ఈ బైబిల్ చాలామంది చేతుల్లో లేదు, మన చేతిలో ఈ బైబిల్ ఉంది. చాలామంది చేతిలో బైబిల్ ఉంది కానీ చదువుకోవడానికి చదువు లేదు, బట్ మనకు చదువు ఉంది. చాలామందికి చదువు ఉంది, బైబిల్ ఉంది, కానీ కొంతమందికి కళ్ళు కనపడవు, సో కొంతమందికి వినపడదు. సో ఎన్నో ఉన్నాయి. కొంతమందికి వాక్యం వినాలని ఆశ ఉంటుంది కానీ వినికిడి శక్తి లేదు. సో ఎన్నో ఉన్నాయి. బట్ మనకు దేవుడు అన్నున్నాడు, బైబిల్ ఉంది, వాక్యం ఉంది, ప్లస్ అలాగే దైవజనులు ఉన్నారు బోధించడానికి, వినడానికి. మనకు చెవులు ఉన్నాయి, చదువుకోవడానికి కళ్ళు ఉంది, మాట్లాడడానికి నోరు, అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ వీఆర్ గివింగ్ ద ఫస్ట్ ప్రియారిటీ టు వరల్డ్ ఓన్లీ. సో ఫస్ట్ ప్రియారిటీ వీటికి ఇస్తున్నాము. అందుకే నువ్వు ఎవరి కోసం ఆశ పెట్టుకోవాలి? యెహోవా కొరకు ఆశ పెట్టుకోవాలి. ఎవరిని కనిపెట్టుకొని ఉండాలి? దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉండాలి. నీ ప్రాణము ఎవరి మీద ఉండాలి? ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. నీ మాట మీద, ఎవరి మీద? ఆయన మాట మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉన్నాను. సో ఆయన మాటల మీద ఆశ పెట్టుకొని ఉండాలి. సో అందుకే ఎక్కువగా ప్యూరిఫై చేసుకోండి. ఈ ప్రార్థన మీరు చేసుకోవాల్సిందే. అయ్యా, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ యూ మై లార్డ్. ఐ వాంట్ స్పెండ్ టైమ్ విత్ యూ మోర్ అండ్ మోర్ మై లార్డ్. నీతో ఎంత వీలైతే అంత సమయాన్ని నాకు దయచండి. చాలామందికి ఒక 10 నిమిషాలు ప్రార్థించగానే నీరసమవుతుంది. వద్దు ప్రభువా, నేను ఎక్కువసేపు ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి. అయ్యా, నేను ఎక్కువసేపు వాక్యం చదువుకోవాలి, గంట కాదు 2 గంటలు వాక్యం చదువుకోవాలి, గంట కాదు 2 గంటలు వాక్యం వినాలి. అయ్యా, ఎక్కువసేపు ప్రార్థన కలిగాలి. అయ్యా, నాకు ఆ సమయాన్ని నాకు దయచేయండి. ఈ బిజీ లైఫ్ నుంచి నన్ను దూరం చేయండి, ఆ సమయాన్ని నాకు దయచేయండి. ఆశ కలిగి
ఉన్నానయ్యా, నీ విషయంలో ఆశ కలిగి ఉన్నానయ్యా, నీ వాక్యం వినాలనే ఆశ కలిగి ఉన్నానయ్యా, నీతో నడవాలనే ఆశ కలిగి ఉన్నానయ్యా, నీలో ఏకం కావాలనే ఆశ కలిగి ఉన్నానయ్యా, నీ పరలోక రాజ్యము కావాలని నేను ఆశ కలిగి ఉన్నానయ్యా, నీవే నాకు కావాలనే ఆశ కలిగి ఉన్నానయ్యా. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు తండ్రి, ఆ విషయంలో ఆశ కలిగి ఉన్నానయ్యా. తృప్తిపరచు దేవా అని నువ్వు బలంగా ప్రార్థించుకో. దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? ఈ దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన. అందుకే ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. అందుకే మనము ఏ విషయంలో ఆశ పెట్టుకోవాలో ఆ విషయంలోనే ఆశ పెట్టుకోవాలి. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకున్న కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. సో కొంతమంది ఉదయం ఎప్పుడైతే దాన్ని కనిపెట్టుకొని ఉంటారు కావలివారు. సో కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకున్న కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. సో మనం ఎక్కువగా దేవుడి కోసం ప్రాణం పెట్టుకోవాలి, దేవుడి కోసం కనిపెట్టుకొని ఉండాలి, ఆయన మాటల కోసం కనిపెట్టుకొని ఉండాలి, పరలోక రాజ్యం కోసం కనిపెట్టుకొని ఉండాలి. సో ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. సో ఇజ్రాయేల్ అంటే సంఘము. యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. చూసారా, ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకున్నావు అనుకో నీకు విడుదల వస్తుంది, ఆయన మీద ఆశ పెట్టుకున్నావు అనుకో నీకు ఆశీర్వాదం వస్తుంది, ఆయన ఆశ పెట్టుకున్న ఆయన కృప దొరుకుతుంది నీకు. ఇజ్రాయేలీల దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును. ఈజ్ అవర్ రీడీమర్, ఈజ్ అవర్ బ్లెస్సర్, ఈజ్ అవర్ సప్లయర్, ఈజ్ అవర్ మెంటర్, ఈజ్ అవర్ టీచర్, ఈజ్ అవర్ గాడ్, ఈజ్ అవర్ లార్డ్, ఈజ్ అవర్ మాస్టర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మనకు ఆయనే అన్ని. సో నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకో, అన్నీ నీకు దొరుకుతాయి, ఆయన కృప నీకు దొరుకుతుంది, సంపూర్ణ విమోచన నీకు దొరుకుతుంది. ఇజ్రాయేల్ దోషములన్నింటి నుండి, మన దోషం నుంచి, తప్పుల నుంచి, పాపముల నుంచి, అన్నిటి నుంచి విమోచిస్తాడు దేవుడు. సో విల్ కంటిన్యూ టుమారో ఆన్ మండే. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన నా తండ్రి, నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నవయ్యా. గొప్ప వాక్యాన్ని మాతో ఇచ్చి మాతో మాట్లాడావు, మా హృదయాలను కదిలేలాగా మాట్లాడావు, కదిలించావు తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు ఈ లోకం మీద ఆశ పెట్టుకున్నాము, లోకం మీద ఆశీర్వాదాల మీద ఆశ పెట్టుకున్నాము తండ్రి. అయ్యా, మీరు సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుకకు తీయని దేవుడవయ్యా, నీ సొంత కుమారుణ్ణే సాక్రిఫైస్ చేసిన దేవుడవు తండ్రి. ఇంత దేవుడి మీద మేము ఆశ పెట్టుకోకుండా, ఆ వాక్యం మీద ఆశ పెట్టుకోకుండా, ప్రార్థనల మీద ఆశ పెట్టుకోకుండా మేము లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకున్నామయ్యా. అయ్యా, మీ గురించి ఇంకెక్కువగా తెలుసుకోవాలని ఆశ పెట్టుకుంటున్నాము తండ్రి. మీతో ఎక్కువసేపు గడపాలని, ఎక్కువసేపు ప్రార్థించాలని, ఎక్కువసేపు వాక్యానుసారంగా నడవాలని, ఎక్కువసేపు ఆరాధించాలని, స్తుతించాలని, మీ కొరకు కనిపెట్టుకుని ఉన్నామయ్యా. మీకోసం ఆశపడుతున్నాము తండ్రి. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు తండ్రి. అయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో మేము మీ కొరకు ఆశ పెట్టుకుంటున్నాము తండ్రి. వాటన్నిటిని కూడా యేసు నామంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.